హిమ్మత్ నగర్ గ్రామంలో 6వ రోజుకు చేరిన రీలే నిరాహార దీక్షలు. వీణవంక మండలం కొండపాకలోని ఇసుక క్వారీలో రెవెన్యూ గ్రామమైన హిమ్మత్ నగర్ ప్రజలకు ఇసుక లారీలపై పరదలు కట్టే పని కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఆఫీస్ ఆవరణంలో గ్రామ అఖిల పక్షం గ్రామ ప్రజల ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ రీలే నిరాహార దీక్షలు నేటితో 6వ రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో మల్లయ్య, సమ్మయ్య, నరసయ్య, శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, రఘువరన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నటువంటి హిమ్మత్ నగర్ గ్రామ పెద్దలకు, ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు వరకు 6 రోజులు గడుస్తున్నది, నిరాహార దీక్ష పడుతున్నాం. మరి మేము ప్రయత్నం చేయబట్టి నెల రోజుల నుంచి ప్రభుత్వ అధికారులందరికీ కూడా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి ఎందుకంటే కొండపాక హిమ్మత్ నగర్ రెవెన్యూ గ్రామం కింద ఉన్నటువంటి విలేజ్. మరి దాదాపు గత 20 ఏళ్ళ కింద మేము ఏర్పడ్డాం, కానీ ఆస్తి పంపకాలు మాత్రం జరగలేదు. మరి అక్కడ కొండపాక కింద మానేరు వాగున్నది, మా గ్రామం కింద 70 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. మరి ఇవన్నీ ఇప్పటి వరకు కూడా పొత్తులనే ఉన్నాయి. ఇప్పుడు మరి ఉసుక లారీలు నడుస్తూ ఉన్నాయి. దాని మీద పరదలు కాకపోతే 1000 రూపాయలు ఇచ్చి వాళ్ళు పోతూ ఉన్నారు. మరి ఉపాధి కార్మికులకు ఉపాధి కలగజేస్తున్నందుకు మరి మా కార్మికులకు కూడా పని కల్పించాలని చెప్పి మేము అందరికీ తెలియజేయడం జరిగింది. ఆ గ్రామస్తులను కూడా అడగడం జరిగింది. అయినా మమ్మల్ని ఎవరు కేర్ చేయడం లేదు. ఆర్డీఓకు, మరి ఎంఆర్ఓకు, ఎస్పీకి, డిఎస్పీకి, వీళ్ళందరికీ కూడా ఎస్ఐలకు, ఎంఆర్ఓ కూడా మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈనాటికి 6 రోజులు నిరాహార దీక్ష జరుగుతున్న క్రమంలో కూడా ఇంతవరకు మమ్మల్ని ఎవరు కూడా పరామర్శించలేదు, ఎలాంటి సమాచారం కూడా మాకు ఇవ్వలేదు. అయినప్పటికీ మేము మాత్రం ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తాం. అవసరమైతే అమర నిరాహార దీక్ష బట్టైనా కానీ మా న్యాయమైన కోరికల కోసం మేము కొట్లాడుతున్నాం. మరి ఎందుకు ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారో నాకు అర్థం కావడం లేదు. దయచేసి ఇప్పటికైనా అధికారులు స్పందించి మా దగ్గరకు వచ్చి మరి మా సమస్య ఏందో తెలుసుకొని పరిష్కారం చేస్తారనే ఆశాభావాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. లేకపోతే కొద్ది రోజులల్లా మరి దీన్ని ఉధృతం చేసి అమర నిరాహార దీక్షకైనా మేము పూనుకునే విధంగా మేమందరం గ్రామస్తులందరం కూడా పార్టీలకు అతీతంగా ఒకటై మేము ఒకే గొంతుతో నడుస్తున్నటువంటి మా గ్రామ ప్రజలందరూ కూడా మేము పేరు పేరున నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా గ్రామం కొండపాక హిమ్మత్ నగర్ గ్రామ పంచాయతీ. విడిపోతే మేము సర్పంచ్లం అవుతాం, పదవులు వస్తాయని ఆశపడి వేరుపడ్డాం. ఇలా ఇసుక ద్వారా ఇంత మాకు ఆదాయం వస్తుందని మేము ఊహించలేదు. మాకు ఇసుక ఇవ్వడం లేదు. మాకు ఈ విలేజ్ నుండి పోతున్నాయి, కానీ మా గ్రామంలో అనేక విధాలుగా నష్టపోతున్నాం. దీన్ని సమస్యను పరిష్కరించకపోతే మండలంలో టెంట్ వేయవలసి వస్తుంది. అదేవిధంగా ఇంకా కలెక్టర్ ఆఫీస్ ముంగట కూడా వేసి నిరాహార దీక్ష పట్టే విధంగా మేము ముందుకు పోతామని తెలియజేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.